వెల్కమ్ టు వినోస్టెడ్ సర్కిల్. మనకు నిన్న 39th క్వశ్చన్ వరకు చెప్పాము. 40 క్వశ్చన్స్ అయిపోయినా. ఈరోజు డిఎస్సి ఎస్జిటి పేపర్ 1 సంబంధించిన పార్ట్లో టాపిక్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో ఏ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ అండ్ ఈజీ థింగ్ అండ్ ఇట్ రిక్వైర్స్ పర్మిషన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి అండర్టేకింగ్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ ద లాస్ట్ 10 minutes ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ అని చెప్పేసి దీనికి అడుగుతున్నాడు. ద బుక్ ఫర్ విచ్ అని చెప్పేసి దీనికి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఎస్టర్డే వెన్ యూ వర్ అట్ ద ఆఫీస్ అని చెప్పేసి అంటున్నాడు. హూమ్ డిడ్ దే ఆస్క్ యూ అబౌట్ అని చెప్పేసి దీనికి ఆన్సరు థర్డ్ వన్ వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ రిమైనింగ్ కామ్ ఈజ్ బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నాడు. దీనికి వచ్చేసి నో ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ద బెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. మ్యాక్సిమం బెస్ట్ వచ్చిందంటే ఆర్టికల్స్ ద అని వాడేది ద బెస్ట్ అని చెప్పేసానికి ద అనే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ద సబ్జెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ కరప్టెడ్ అంటే అని చెప్పేసి అడుగుతున్నాడు. ద కోర్స్ డాష్ అవర్ కన్వర్జేషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఈ కరప్టెడ్ కడ తర్వాత నెక్స్ట్ వంటి ద కోర్స్ ముందర అవర్స్ ముందర ఏదని చెప్పేసి అంటున్నాడు. అప్ ఇన్ ఆఫ్ అని చెప్పేసి దీనికి సెకండ్ వన్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ భరద్వాజ్ ద బిజినెస్ ఇన్ ముంబై ఫర్ 20 years అని అడుగుతున్నాడు. విల్ హ్యావ్ బీన్ డూయింగ్ అని చెప్పేసి దీనికి వస్తుంది థర్డ్ది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇఫ్ సమ్ వన్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ ఇమీడియట్లీ అని చెప్పేసి అంటున్నాడు. ట్రైడ్ టు చీట్ అని చెప్పేసి సెకండ్ వన్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫైండ్ అవుట్ ద అప్రోప్రియేట్ పాజిటివ్ డిగ్రీ ద ఫాలోవింగ్ సెంటెన్స్ ఫ్రమ్ అమాంగ్ ద 4 ఆప్షన్స్ గివెన్ అని చెప్పేసి అడుగుతున్నాడు. దానికి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రీడ్ అని చెప్పేసి దీనికి అడుగుతున్నాడు. దీనికి ఫస్ట్ వన్ ఆన్సరు నో అదర్. ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ డిగ్రీ అడిగినాడు. దీనికి ఇచ్చేసి నో అదర్ బుక్ ఐ హ్యావ్ ఎవరీ రీడ్ ఈజ్ సో గుడ్ యాజ్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పేసి దీనికి వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 40th క్వశ్చన్ ఫైండ్ అవుట్ ద అప్రోప్రియేట్ కంపారిటివ్ డిగ్రీ ఫర్ ద ఫాలోవింగ్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఆప్షన్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద టీమ్ ఆర్ ద లీస్ట్ యాజ్ టాల్ యాజ్ వినీత్ అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వినీత్ ఈజ్ నాట్ టాలర్ దెన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద టీమ్ అని చెప్పేసి సెకండ్ వన్ అడుగుతున్నాడు. ఇది కంపారిటివ్ డిగ్రీలో. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టే 49th క్వశ్చన్ ఫైండ్ ద అప్రోప్రియేట్ రిపోర్టెడ్ స్పీచ్ ఫర్ ద ఫాలోవింగ్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఆప్షన్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. శైలజ టోల్డ్ హర్ సన్ దట్ వట్ ఎవర్ షీ హ్యాడ్ టోల్డ్ హిమ్ వాజ్ ట్రూ అని చెప్పేసి దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు 15th క్వశ్చన్ ద వర్క్స్ హ్యావ్ డిసైడెడ్ టు ద మేనేజర్ టుమారో ఇన్ వ్యూ ద ఫాల్ ఇన్ ప్రొడక్షన్ డ్యూ టు టెక్నికల్ స్నాగ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి కాలా అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. ఇది ఫ్రేజల్ వర్క్ సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫైండ్ ద గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోవింగ్ 4 ఆప్షన్స్ అని చెప్పేసి అంటున్నాడు. ద న్యూస్ ఇన్ తెలుగు ఆన్ ఈటీవీ ఈజ్ అట్ 9 o'clock అని చెప్పేసి దీనికి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంకోటి ప్యాసివ్ వైజ్ అడిగినాడు. 52 క్వశ్చన్ చూసుకుంటే వాట్ డస్ రాహుల్ రైట్ ఆన్ ద నోటీస్ బోర్డ్ ఎవ్రీడే అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్ వాట్ ఈజ్ రిటన్ బై రాహుల్ ఆన్ ద నోటీస్ బోర్డ్ ఎవ్రీడే అని చెప్పేసి ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫైండ్ అవుట్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఫర్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఆప్షన్ చెప్పేసి ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ టోల్డ్ అసిస్టెంట్స్ టు డూ వాట్ వీ షెడ్ అని చెప్పేసి దీనికి సెకండ్ వన్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ 54th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ అండర్లైన్డ్ వర్డ్ ద ఫాలోవింగ్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఆప్షన్స్ అని అడుగుతున్నాడు. వి వేర్ షాక్డ్ బై ఫర్ట్యూడ్ డిస్పైట్ ద లాస్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాపర్టీ అని చెప్పేసి కామ్ కవరేజ్ దీనికి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫైండ్ ద ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నాడు. యాజ్ సీ ఈజ్ ప్రోడెంట్ హౌస్ కీపర్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఆర్డర్ కేర్లెస్ దీనికి వచ్చేసి వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే బోత్ మే ఆర్ ఫేమస్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి అడుగుతున్నాడు. దీంట్లో మనకు ప్లూరల్ వర్డ్స్ అడిగాడు. బ్రదర్స్ ఇన్ లా అని చెప్పేసి దీనికి థర్డ్ వన్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 57th క్వశ్చన్ చూసుకున్నట్టయితే
వాటర్ దట్ ఈజ్ దేర్ ఇన్ ద కెన్ సీ డర్టీ అండ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ అని చెప్పేసి ద లిటిల్ అని చెప్పేసి దీనికి థర్డ్ వన్ ఆన్సర్ వస్తుంది. దీంట్లో మనకు క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినావో చూసుకోండి. అంటే యాక్టివైజ్ ప్యాసివ్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు, తర్వాత డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అడిగాడు, గ్రామటికల్ ఎర్రర్స్ గురించి అడిగినాడు, తర్వాత ఒకటి ప్యాసివైజ్ యాక్టివైజ్ అడిగాడు, రిపోర్టెడ్ స్పీచ్ అడిగినాడు, ప్రూరల్ వర్డ్స్ అడిగినాడు. ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ ఏమడుతున్నాడు అని చెప్పేసి చూడండి, వాటిని ఫోకస్ చేయండి. నేను ఈ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది దాని గురించే. మీకు అందరికీ ఈ పేపర్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీటి నుంచి రావచ్చని ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి నేను ఈ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మ్యాథ్స్ 1 నుండి 100 వరకు 1 నుండి 100 మధ్యలో కౌల ప్రధాన సంఖ్యలు జత ఎంత అడుగుతున్నాడు. దీనికి 8 ఆన్సర్ థర్డ్ వన్ అవుతుంది. 1/2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1/3 హోల్ క్యూబ్ మైనస్ హోల్ క్యూబ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ -2 ఇక్కడ -3 అంటున్నాడు. దీన్ని మనము ఎట్లా అంటే కింద మనకు దీనికి వచ్చేసి 4/27 ఆన్సర్ ఫోర్త్ వన్ వస్తుంది. దీన్ని మనం ఇలా 1/2 తర్వాత కొండి చేసుకున్న తర్వాత కొండి ఇక్కడ స్క్వేర్ కదా, 1 × 1 1 అవుతుంది, 2 × 2 4 అవుతుంది. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 1 కాబట్టి మళ్ళీ కింద 3 × 3 3 × 3 వేసుకుంటే 3 × 9 9 × 27 అంటే 4/27 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 4/27 దీనికి ఫోర్త్ వన్ ఆన్సర్ వస్తుంది. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4 వాటి గాసాబా 4 అయినా వాటి కాసాబు ఎంత అని అడుగుతున్నాడు. దీనికి 48 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే √2 = 1.414 అయినచో 1/√9 - √8 విలువ ఎంత అడుగుతున్నాడు. దీనికి 5.828 వచ్చేస్తుంది. దీనికి సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ 9.83 - 6.83 బై 9.82 ప్లస్ 9.8 ఇంటూ 6.8 ప్లస్ 6.8 స్క్వేర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. దీంట్లో A-B ఫార్ములా మనకు వచ్చేసి A-B అని చెప్పేసి చేస్తే మనకు కూడా 9.8 - 6.8 అని చెప్పేసి ఆన్సర్ దీనికి 3 వస్తుంది. దీనికి థర్డ్ వన్. 4 వరుస సరిసంఖ్యల సగటు 27 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఎంత అడుగుతున్నాడు. దీంట్లో 30 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక పనిని వారిలో ఒక పనిని 6 రోజు ఏ ఒక పనిని 6 రోజుల్లోనూ అదే పనిని B 12 రోజుల్లో చేయగలరు. వారిద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేటుకు పట్టు రోజుల సంఖ్య ఎంత అడుగుతున్నాడు. దీనికి 4 రోజులు వస్తుంది. దీనికి ఫార్ములా వచ్చేసి A × B / A + B చేస్తే వస్తుంది. x² - 3x + 1 = 0. x ≠ 0 అయినప్పుడు x + 1/x విలువ ఎంత అడుగుతున్నాడు. దీనికి 3 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే రాంబస్లోని కర్ణాల పొడవుల మొత్తము 10 మీటర్స్, దాని వైశాల్యం 9 చదరపు మీటర్లు అయిన కర్ణాల వర్గాల మొత్తం చదరపు మీటర్లు అడుగుతున్నాడు. దీనికి 64 ఆన్సర్ వస్తుంది. దీనికి కర్ణాల పొడవులకు సంబంధించిన ఈక్వేషన్స్ వేసుకొని ఫార్ములా వేసుకొని వైశాల్యం సంబంధించిన ఫార్ములా అడిగితే మొత్తం కర్ణాల మొత్తము వస్తుంది. దీనికి 64. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది మనకు జామెట్రీకి సంబంధించిన టాపిక్స్ రేఖాగణితంలోనిది. త్రిభుజం PQR తర్వాత ఉండి త్రిభుజం YXZ అయినా ఏది కింది వాటిలో ఏది సత్య ప్రవచనం అడుగుతున్నాడు. దీనికి ఏ మాత్రమే సత్యం అవుతుంది. చూడండి, దీనికి యాంగిల్ P = యాంగిల్ X, యాంగిల్ Q అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే = యాంగిల్ Y అండ్ యాంగిల్ R = యాంగిల్ Z అనేది మనకు ఏ మాత్రమే సత్యం అని చెప్పేసి అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే B మాత్రమే సత్యం అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే A, Bలు 2 సత్యం అంటున్నాడు. A, Bలు 2 అసత్యం అంటున్నాడు. దీనికి సెకండ్ వన్ వచ్చేసి B మాత్రమే సత్యం అవుతుంది. ఫస్ట్ కాదండి, B మాత్రమే సత్యం. ఇక్కడ T అని పెట్టేసాను. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధర కొన్న వేల కన్నా 25% అధికంగా ప్రకటించను. అతను ప్రతి వస్తువుపై 12% రుజువు ఇచ్చిన అతనికి వచ్చే లాభశాతం ఎంత అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ T వస్తుంది, అంటే ఆన్సర్ 10 వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక త్రిభుజంలోని అంతర్కోణ సమద్విఖండన రేఖల ఖండన బిందువుని ఏమంటారు అంటే అంతర్కృత కేంద్రము. దీనికి B మాత్రమే సరైనది. ఇక్కడ నేను మ్యాప్ వేసాను చూడండి. దీనికి ఒక త్రిభుజము 2 సమద్విఖండన రేఖల ఖండన బిందువు చేసుకుంటుంది కాబట్టి దీనికి వృత్తం గీస్తే ఇది అంతర్కేంద్రం అవుతుంది. ఇది B మాత్రమే సత్యం. నెక్స్ట్ వన్ చూసుకుంటే 6 వ్యాసార్థం గల అర్ధవృత్త చుట్టుకొలతలను πr + 2r అని చెప్పేసి దీనికి B మాత్రమే సత్యమైనది, πr కాదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే 34a అనే సంఖ్య 2 చే నిశ్చయంగా భావించబడుతుంది. దానిని 5 చే భావించబడిన 1 శేషం వచ్చును. ఏ విలువ ఎంత అడుగుతుందో. దీనికి 6 ఆన్సర్ ఫస్ట్ వస్తుంది. ఇది 8th క్లాస్లో ఉన్నటువంటి బిట్టు లాస్ట్ చాప్టర్లో ఉంది ఇది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇవి ఫార్ములాస్ అండి. దాని వైశాల్య సూత్రాలు కింద ట్రిభుజం, చతుర్భుజం, రాంబస్ సెక్టర్ యొక్క వైశాల్యాలు అడిగాడు. ఒకసారి చూడండి, ట్రిభుజం ఫార్ములా, చతుర్భుజం ఫార్ములా, రాంబస్ ఫార్ములా, సెక్టర్ ఫార్ములా వచ్చేసి x
ఎక్స్ డిగ్రీ బై 360 అంటే టీటా డిగ్రీ అని కూడా చెప్పొచ్చు. టీటా డిగ్రీ బై 360 పై ఆర్ స్క్వేర్ అని చెప్పేసి దానికి వస్తుంది. తర్వాత కొండి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒకటే ఆప్షన్లో సెట్ అవుతుంది చూడండి. మనకు 2 ఉంది. D2 వచ్చేసి ఇది వచ్చేస్తుంది. ఫస్ట్ వన్ చూసుకుంటే త్రిభుజం యొక్క ఫార్ములా 1/2H ఏ ప్లస్ డి మనకు అని చెప్పేసి ఫార్ములా లాస్ట్ 5th వన్ వస్తుంది. దీని యొక్క వైశాల్యాలు అడిగిండు. ఇట్లాంటివి చూడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే పై చిత్రంలో మనకు ఏమడుతున్నాడు అంటే సమూహం 1 సమూహం 2 అని చెప్పేసి అడుగుతున్నాడు. పై చిత్రంలో కేంద్రం వద్ద కోణం అడుగుతున్నాడు. అల్పకోణమా 180 degrees 90 degrees 360 అని చెప్పేసి సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణం మొత్తం ఎంత ఇస్తున్నాడు. దీనికి వచ్చేసి ఏమొస్తుందని చూసి అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి లాస్ట్ వన్ మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ 74th క్వశ్చన్ వచ్చేసి 81 0.25 ఎంత అని చెప్పేసి కింద అడుగుతున్నాడు. 0.05 ఎక్కడో ఒకటి వస్తున్నప్పుడు లింక్ అవుతుంది. దీంట్లో చూడండి మనకు ఫస్ట్ ఆన్సరు అవుతుంది. ఏ వచ్చేసి 2, బి వచ్చేసి 1, సి వచ్చేసి 4, డి వచ్చేసి 3. దీనికి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక కుటుంబం నెలవారీ బడ్జెట్ ఈ విధంగా ఆహారానికి 1500 విద్యకు 700 రూపాయలు ఇతరులకు ఖర్చులు అని చెప్పేసి మొత్తం అడుగుతున్న పై చిత్రంగా చూపించినచో విద్యను సంబంధించిన సెక్టార్ కోణం ఎంత అడుగుతున్నాడు. ఇది 30 డిగ్రీ అవుతుంది. మొత్తం వచ్చేసి మనం వేసుకొని చెప్పేస్తే ఎంత అని చెప్పేసి మొత్తం పార్ట్కి సంబంధించినది ఎన్ని డిగ్రీలు అయితే ఎన్నికి సంబంధించిన డిగ్రీకి సంబంధించి తీసేస్తే ఇంటూ 360తో చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే సైన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఏ యొక్క సంబంధించిన వాళ్ళు లిస్ట్ 1 లిస్ట్ 2 చూసుకుంటే వానపాము సాలిడు పాము టీకోగ్రామ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది ఏ సంబంధించిన టైకోగ్రామ్ అని చెప్పేసి ఏంటిది అంటే వానపాము వచ్చేసి నీళ్ళను సారవంతం చేస్తుందని చెప్పేసి ఆన్సర్ ఫస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే బి వచ్చేసి సాలిడ్ అని చెప్పేసి అంటుంది. తన గోట్లో చిక్కున కీటకాలను తినడుకని చెప్పేసి 3 వస్తుంది. దీనికి ఫస్ట్ది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఈ క్రింది వాటిలో తప్పు సమాధానం గుర్తించమంటున్నాడు. ద్విదళ బీజం మొక్కలు పీచును వేలు కలిగి ఉండును అని చెప్పేసి ఇది తప్పండి మనకు. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిలో పైనుండి క్రిందికి వరుస క్రమంలో అమర్చమంటున్నాడు. వీటిని ఎముకలండి. కంటి ఎముక, పక్కటి ఎముకలు, తొడ ఎముక, శ్రోణి మేకలు అని చెప్పేసి అంటారు. దీంట్లో ABDC వస్తుంది. ఫస్ట్ వచ్చేసి కంటి ఎముక, నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రక్కటి ఎముకలు, తర్వాత కొండి శ్రోణి మేకల, లాస్ట్ వన్ చూసుకుంటే తొడ ఎముక. దీనికి ఇది సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిలో తప్పు సమాధానం గుర్తించమంటున్నాడు. దీంట్లో పట్టుపురుకు సంబంధించినది పట్టు మౌతులను అమ్ము క్రేందనాలను గ్రైందర్స్ అంటారు. ఇది కరెక్టే. పట్టు మౌతు డింబకమును క్యాటర్ పిల్లర్ అని పిలుస్తారు. ఇది కరెక్టే. పరిమాణంలో పెద్దగా ఉన్నట్టు పురుగులను జాడీల్లో ఉంచెదరు. ఇది రాంగు. క్యాటర్ పిల్లర్ తన చుట్టూ అల్లుకున్న వలను కక్కుని అంటారు. దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. మనం ఈ రోజుతోటి పార్ట్ 2 కంప్లీట్ చేసినాము. 80 క్వశ్చన్లు చెప్పాము. నెక్స్ట్ రిమైనింగ్ 80 క్వశ్చన్లు ఇంకా 2 వీడియోస్లో కంప్లీట్ చేస్తే డిఎస్సికి సంబంధించిన టీఎస్సీ TRT 2018 పేపర్ మొత్తం మనము ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ పేపర్ నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేస్తానంటే వీటి నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ ఈ ఏరియా నుంచి అడగవచ్చు. ఎలా ఇస్తున్నాడు, రేపు ఇంకా ఎలా ఇస్తారనే పేపర్ కోసం నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆల్రెడీ నేను జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ నేను రోజు మినిమం 10 క్వశ్చన్స్ నేను క్విజ్ లాగా పెడుతున్నాను. ఒకసారి వాటిని ఫాలో అవ్వండి, మనకు సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.